నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక కొత్తది ఏంటంటే మనకి దొంగ ఓట్లని నాశనం చేసి మంచి వ్యక్తుల ఓట్లని అంటే మంచి ఓట్లని నిజమైన ఓట్లని కాపాడడానికి సరైన ప్రక్రియ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఈ కేంద్ర ఎన్నికల అధికారులు ఎన్యూమరేషన్ కాగితాలని ఫారం నింపని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దానిని నింపే ప్రయత్నం చేయండి. తప్పకుండా మనకు ఏదో ఒక లింక్ ఆధారం ఉంటుంది. దాంతోపాటు మనం ఓటు ఎక్కడికి పోదు, ఆ ఓటుని మనం సంరక్షించుకునే బాధ్యత మనది. తప్పుడు వ్యక్తుల యొక్క ఓట్లని చీల్చాలి, మనం తప్పుడు ఓట్లని మనం తీసేయాలి, అది మన బాధ్యత. అది మన దొంగ ఓట్లను తీసేయాలంటే నిజమైన ఓటు కలిగిన మనము తప్పకుండా అందులో పార్టిసిపేట్ అవ్వాలి. మన ఎమ్యూనరేషన్ కాగితాన్ని మనమే ఆ ఫారం నింపి మన ఓటుని జాగ్రత్త కాపాడుకోవాలి. ఓటు అనే ఆయుధం వజ్రాయుధం, అది దానితో మనం సుపరిపాలన, మంచి పరిపాలన, స్వపరిపాలన మనం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, మనం ఈ ఫారము నింపుతూ పాపం మన సోదరులకి కొంతమంది చదువురాని వాళ్ళు కూడా పాపం అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి చదువుకున్న వ్యక్తులు మీరు అందరూ కూడా బీటెక్లు, ఇంటర్మీడియట్, డిగ్రీలు చదువుతున్నారు, సో ఎంఎస్సీలు చేస్తున్నారు, ఎంఏలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా దయచేసి ఒక్కొక్కళ్ళు ఒక ముగ్గురికి ఈ అక్షర జ్ఞానం లేనటువంటి వ్యక్తులకి తప్పకుండా వారి యొక్క ఓటుని భద్రపరుచుకునేందుకు మీ వంతు సహకారం చేస్తారని వీడియో చేశాను నేను. కాబట్టి నేను కూడా నా వంతు సహకారంగా కొంతమందిని ఈ విషయంలో అందరినీ చైతన్యవంతం చేయడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు మరొక ముగ్గురికి ఈ యొక్క ఎమ్యూనరేషన్ ఫారంని నింపడానికి సహాయం చేయండి. మన ధర్మాన్ని కాపాడండి, మన ఓటు అనేటువంటి ఆయుధాన్ని కాపాడండి. తప్పకుండా మన దేశ సౌభ్రాతృత్వానికి, సామాజిక అనుకూలతలకి, మంచి రాజకీయ ఎదుగుదలకి, ఉన్నతమైనటువంటి ఆర్థిక వ్యవస్థకి మనం తోడుందాం. సరిని తప్పకుండా మనం వినియోగించుకుందాం. తప్పకుండా మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఆ ఫారాలు నింపే వ్యక్తులకి సాయం చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.